మీ కుటుంబ శాంతి, ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి కోసం రుద్రాక్ష మహాపూజలో తప్పక పాల్గొనండి. ఇప్పుడే నమోదు చేసుకోండి. హలో హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కీర్తి. ప్రస్తుతం మనతో అడ్వకేట్ వరుణ్ గారు ఉన్నారు. వీరితో కొన్ని విషయాలను ఈరోజు మనం చర్చిద్దాం. నమస్కారం. నమస్తే. యాక్చువల్గా ఇప్పుడు మనకి రీసెంట్గా ఒక కేసు తర్వాత, ఒక సుసైడల్ కేసు తర్వాత మనకి ఏంటంటే భార్య భర్తని ఎక్కువగా టార్చర్ చేస్తున్న విషయం పైన ఇబ్బంది పెడుతున్నారు భార్యలు, అలమని పేరుతో భర్తల్ని టార్చర్ చేస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు అనే కేసులో మనకు రీసెంట్గా సుప్రీంకోర్టు వాళ్ళు ఒక 8 రూల్స్ అనేది పాస్ చేయడం, జడ్జిమెంట్ అనేది పాస్ చేయడం జరిగింది కదా. సో ఈ 8 రూల్స్ లో ఏమి పాయింట్స్ అనేవి వాళ్ళు యాడ్ చేశారు, అండ్ ఇది కండిషన్స్ ఏంటి, కండిషన్స్ ఏ కండిషన్స్ లో మనకి అలమనీ అనేది క్లైమ్ చేయొచ్చు భార్య భర్త పైన అనేది అనే దాని గురించి మాకు కొంచెం డీటెయిల్ గా చెప్పండి. తప్పకుండా అండి. ఇక్కడ మెయిన్ గా ఈ 8 ఫ్యాక్టర్స్ ఏవైతే వచ్చాయో సుప్రీం కోర్ట్ గైడ్ లైన్స్ పరంగా, ఇది బేసికల్ గా సోషల్ అండ్ ఎకనామికల్ పొజిషన్ ఆఫ్ ద హస్బెండ్ అండ్ వైఫ్ చూస్తారు. అది ఫస్ట్, వాళ్ళు ఎట్లాంటి సిచ్యువేషన్ నుంచి వచ్చారు ఏంటి అనేది. సెకండ్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, బోత్ ద స్పౌజెస్, వాట్ ఎవర్ దే హావ్ డన్ ఎర్లియర్ అండ్ ఆల్. తర్వాత ఎకనామికల్ గా ఎంత స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఉన్నారు, ఎలాంటి సిచ్యువేషన్లు ఉన్నారు, ఎలాంటి పరిస్థితులు ఉన్నారు, ఎకనామికల్ కూడా వాళ్ళ ఇన్కమ్ సోర్స్ అని బేసికల్ మెయిన్ చేసుకొని చూస్తారు. అలాగే వాళ్ళ వే ఆఫ్ లివింగ్ ఆర్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఎలా ఉంది. ఇప్పుడు ఒక జూబ్లీ హిల్స్ లో ఉన్న వాళ్ళది, ఒక మామూలు ప్లేస్ లో ఉన్న వాళ్ళు ఉంటారు. ఒక్కొక్కరు ఎలాంటి హ్యాబిచుయేటెడ్ లైఫ్ కి పడ్డారు, వాళ్ళని బట్టి కూడా చూడటం జరుగుతుంది. అలాగే ఈ స్పౌజ్ ఎవరైతే వైఫ్ హస్బెండ్ అడుగుదాం అనుకుంటారో వెళ్ళిపోయి జనరల్ గా వాళ్ళే అడుగుతారు. కాబట్టి వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నారు, అంటే వాళ్ళు జాబ్ చేస్తున్నారా అనేది ఇది ఒకటి. అలాగే వాళ్ళ ఇన్కమ్ సోర్స్ వేరే ఏదన్నా రెంట్స్ ఇట్లా కూడా ఉంటాయి చాలా మందికి, వచ్చేటివి కూడా బిజినెస్ ఆర్ సంథింగ్, వాళ్ళ ద్వారా కూడా ఏమైనా వస్తున్నాయా, లేకపోతే ఆమె పరిస్థితి ఎలా ఉంది, అంటే ఇన్లాస్ ఇంట్లో ఉన్నప్పుడు ఆమె స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఎలా ఉంది, ఆమె ఎలాంటి సిచ్యువేషన్స్ లో ఉండే, ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ ని బేస్ చేసుకొని ఉంటారు. ఒకవేళ పిల్లల్ని చూసుకోవడానికి తన జాబ్ కూడా వదిలేసిందా, అలాంటి పరిస్థితులు ఉంటారు. ఇప్పుడు సాఫ్ట్వేర్లో కానీ ఏదైనా రౌండ్ ద క్లాక్ వర్క్ చేస్తుంటారు, ఈ షిఫ్ట్స్, రొటేషన్ షిఫ్ట్స్ అనుకుంటాం. ఒకసారి 10 hours 12 hours కూడా అవుతుంటుంది. దే కాంట్ టేక్ కేర్ ఆఫ్ ద చిల్డ్రన్. సో ఇలాంటి సిచ్యువేషన్స్ లో వాళ్ళు జాబ్ రిజైన్ చేయాల్సి వస్తుంది, లేకపోతే ఏదో పార్ట్ టైం జాబ్ ఏదో చేయాల్సి వస్తుంది. కానీ కంప్లీట్గా వదిలేస్తే అప్పుడు తను అండర్గోన్ అయిన పెయిన్ కొంచెం ఎక్కువనే ఉంటుంది. సో ఇలాంటి ఫ్యాక్టర్స్, వాళ్ళ ఎకనామికల్ స్టేటస్, వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, వాళ్ళు స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఎలా ఉంది, అలాగే సోషల్ స్టేటస్, వాళ్ళు ఎలాంటి పరిస్థితులు వచ్చారు, ఫ్యామిలీ కోసం చేసిన సాక్రిఫైజెస్ ఏమైనా ఉన్నాయా. మెయిన్ గా ఉమెన్ అడగడానికి ఎలిమని వాళ్ళే అడుగుతుంటారు. సో వాళ్ళు అడగడానికి వాళ్ళు చేసిన సాక్రిఫైస్ ఏంది, వాళ్ళు చేసిన వర్క్ ఏంది, అన్ని ఫ్యాక్టర్స్, ఈ 8 ఫ్యాక్టర్స్ ని కన్సిడర్ చేసి గైడ్ లైన్స్ ఇచ్చింది. దానిపైన ఎవరైతే ఎలిమోనీ కానీ మెయింటెనెన్స్ కానీ వేసుకుంటారో దే హ్యావ్ టు గో త్రూ. అండ్ ఈ 8 ఫ్యాక్టర్స్ ని మాత్రం ఉల్లంఘించడానికి లేదు. They have to touch wood, they have to see all the 8 factors whether ఆ బౌండరీలో వస్తుందా లేదా, లేకపోతే దే కాంట్ ఆస్క్, లేకపోతే ఇలా మనం అనుకున్నట్టు అన్ని హెరాస్మెంట్స్ ఇవన్నీ జరుగుతుంటాయి. ఎక్కువగా అంటే ఉమెన్ సేఫ్టీ మీద బేస్ చేసుకొని ఎక్కువగా మనకి అన్ని రూల్స్ అవన్నీ కూడా మనకి పాస్ చేయడం జరుగుతుంది. బట్ అది యూజ్ చేసుకొని చాలా మంది పర్పస్లీ అడ్వాంటేజ్ తీసుకుని ఉమెన్ ఆర్ టేకింగ్ లైక్ అలమనీ పేరుతో వాళ్ళు ఇబ్బంది పెట్టడము, టార్చర్ పెట్టడము చేస్తూ ఉన్నారు. సో అట్లాంటి కేసు మనకి రీసెంట్ గా జరిగింది కదా. సో దాని తర్వాతే మనకి రూల్స్ అనేవి పాస్ చేయడం జరిగింది. సో మీరేమంటారు, ఇప్పుడు మనకి మామూలుగా వాళ్ళ ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, ఇన్కమ్ అండ్ కండిషన్స్, వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, అవన్నీ కండిషన్స్ చూసి ఇవి పాస్ చేయడం జరిగింది అంటారు. అంటే యాక్చువల్ గా ఇప్పుడున్న మనకు స్లోగన్స్ చాలా చోట వినిపిస్తాయి, ఈక్వల్ ఆపర్చునిటీస్ ఈక్వల్ అని. ఇప్పుడు ఈక్వాలిటీ అనే పదం వచ్చినప్పుడు మెన్ కి ఎంత హక్కు ఉందో ఉమెన్ కి అంతే హక్కు ఉంది. మెన్ ఆర్ వర్కింగ్, ఉమెన్ ఆర్ వర్కింగ్. రీసెంట్ గా కొందరు సెలబ్రిటీస్ డైవర్స్ విషయంలో 200 crores ఎలిమనీ ఇస్తా అన్న కూడా తీసుకోలేదు. We have to appreciate that celebrity in that context. ఇక్కడ 200 CR కూడా వద్దన్నారు. ఎందుకంటే వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ వాళ్ళకు ఉంది, వాళ్ళ ఓన్ గా ఎర్న్ చేసుకోగలుగుతారు, దే హ్యావ్ సమ్ ప్రొఫెషన్, దే హ్యావ్ సమ్ బిజినెస్ అలా. సో మనం ఈక్వల్ గా అన్నప్పుడు జనరల్ గా మనకు అన్ని హక్కులు వచ్చి మన ఆపర్చునిటీస్ ఉన్నప్పుడు ఒకళ్ళపైన డిపెండెన్స్ అనేది కరెక్ట్ కాదని నా ఒక పర్సనల్ ఒపీనియన్ యాజ్ అడ్వకేట్. కానీ ఇక్కడ ఎన్నో చోట్ల కూడా మిస్యూజ్ చేయడం జరుగుతుంది. Unfortunately, recently one incident happened. Nampalli court magistrate committed suicide. Manikanta ani magistrate. ఆయన ఒక మెజిస్ట్రేట్ స్థాయిలో ఉండి కూడా సూసైడ్ చేసుకున్నాడంటే ఆ స్పౌజ్ నుంచి ఎంత ప్రెజర్ వచ్చిందో వీ కెన్ అండర్స్టాండ్. సో చాలా మంది ప్రెజరైజ్ చేస్తుంది, మెయిన్ గా ఉమెన్ రైట్స్ అని ఇంకో ఎన్నో ఆస్పెక్ట్స్ లో ఉమెన్ కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వటం. జనరల్ గా ఒక మేల్ ఫీమేల్ కి
ఏదైనా ఇష్యూ జరిగినా బై అవును. డిఫాల్ట్ పీపుల్ కన్సిడర్ దట్ మెన్దే తప్పు ఉందని, దిల్ ప్రిఫర్ ఫస్ట్లీ ఉమెన్ కే Women ప్రిఫర్ only. చేస్తారు. సపోర్ట్ అయినా ఏదైనా. అవును. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఎక్కువ తీసుకుంటున్నారు అండ్ ఫ్రీగా వాళ్ళకి మనీ వస్తుంది. అండ్ రీసెంట్లీ మనం సోషల్ మీడియాలో చూసాం, వన్ ఉమెన్ వాజ్ సెలబ్రేటింగ్ హర్ డైవర్స్ బికాస్ ఆన్ ద టర్మ్స్ ఆఫ్ మెయింటెనెన్స్ ప్రతి నెల తనకు 50,000 వస్తాయి వితౌట్ ఎనీ వర్క్ అండ్ కిడ్స్ ని చూసుకోవాల్సిన అవసరం కూడా లేకుండా. ఓకే, వాళ్ళకి ప్రతి నెల ఒక ఇన్కమ్ లాగానే రెంట్స్ వచ్చినట్టు అవన్నా డిలే అవుతాయి, పర్ఫెక్ట్ రావాలి, మళ్ళీ ఏదైనా కేసు పెడతారని అలా వస్తూ ఉన్నాయి. వాళ్ళ నో రిస్క్ అన్నట్టు తయారయ్యారు. సో యాక్చువల్గా ఏంటంటే ఇది మిస్యూజింగ్ ఆఫ్ ద లా అండ్ టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ ద సిచ్యువేషన్. రీసెంట్ గా కర్ణాటక హైకోర్టులో 6 lakhs మెయింటెనెన్స్ అడిగింది ఒక ఉమెన్, 6 లక్షలు పర్ మంత్. అందులో ఎక్కువ మట్టు కూడా ఈ బ్యూటీ కిట్స్ వీటి మీదనే ఉన్నాయి, బ్యూటీ పార్లర్స్ ఇట్లాంటి వాటి. జడ్జి డిస్మిస్ కూడా చేయడం జరిగింది, అంటే ఇవ్వనని క్లియర్ కట్ గా చెప్పేశారు. ఎందుకంటే దే హ్యావ్ అన్ ఆపర్చునిటీ నవ్ డేస్, దే కెన్ ఎర్న్ ఆన్ దేర్ ఓన్. ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీ కానీ మిగతా ఇండస్ట్రీ దే ఆర్ ఎర్నింగ్ గుడ్ ఎనఫ్. ఇఫ్ షీ ఈస్ ఈక్వల్ ఎనఫ్ టు లైక్ కేపబుల్ ఎనఫ్ టు ఎర్న్, తను చేయొచ్చు అంటారు, ఎర్న్ చేసుకోగలుగుతారు కాబట్టి, తను కేపబుల్ కాబట్టి తను చేసుకోవాలి, అలమని అయితే అడగకూడదని అంటున్నారు. అంతే, అడగొద్దని కాదు, డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్. ఇప్పుడు ఎలాంటి, ఇప్పుడు మన 8 ఫ్యాక్టర్స్ కూడా ఎందుకు ఇచ్చారంటే ఆ పరిస్థితులు కొన్ని ఉంటాయి. ఇప్పుడు కొన్ని చోట్ల జెన్యూనిటీ ఉండొచ్చు, హస్బెండ్ వీరికి లేక మెయింటెనెన్స్ ఇవ్వాలి, తను చదువుకోకపోయి ఉండొచ్చు, ఆపర్చునిటీస్ లేకపోయి ఉండొచ్చు, తనకు వర్క్ చేసే హెల్త్ పర్పస్ గా తనకి లేకపోయి ఉండొచ్చు. ఇప్పుడు మనకు 125 CRPC ఇంతకు ముందు దాని పరంగా కూడా చూస్తే కనుక హస్బెండ్ వైఫ్ కలిసి ఉన్నా కూడా మెయింటెనెన్స్ ఇవ్వాలి, బికాస్ ఇస్ ద డ్యూటీ ఆఫ్ ద హస్బెండ్ టు లుక్ ఆఫ్టర్ ద ఫ్యామిలీ. సో మనీ అనేది ఇవ్వాలి ఫర్ కిడ్స్ కానీ, స్కూల్ ఫీజ్, కాలేజ్, వాట్ ఎవర్, దాని మెయింటెనెన్స్ కి ఇవ్వాల్సి వస్తుంది. అది జెన్యున్ గా టెర్మినాలజీ మనం చూసుకొని చేయాల్సి వస్తుంది. అంటే ఆ సిచ్యువేషన్, ఇప్పుడు వాళ్ళు జాబ్ వదిలేశారనుకోండి కిడ్స్ కోసము, అట్లాంటి సిచ్యువేషన్ లో వాళ్ళకి ఆప్షన్ లేదు. అలా మీరు అన్నట్టు హెల్త్ విషయంలో కానీ ఇంకో ఫ్యాక్టర్ లో అయినా కానీ వాళ్ళకి లేదు. కానీ చాలా కేసెస్ లో రీసెంట్ గా ఇండియాలో అడ్వాంటేజ్ తీసుకోవడం, ఫ్రీగా హాయిగా వచ్చేస్తుంది మనీ అనేది, ఈజీ మనీ అలా వచ్చేసేసింది. ఇక ఎలాగో ఉమెన్ రైట్స్ ఉంటాయి, ఎవరైనా కూడా ఉమెన్ కే సపోర్ట్ చేస్తారన్న లూప్ హోల్స్ ని తీసుకొని అండ్ దే ఆర్ హెరాసింగ్ మెన్ లైక్ ఎనీథింగ్. రీసెంట్ గా 34 year old టెక్కి చనిపోవడానికి తన వీడియోస్ లో తను ఇచ్చిందంతా కూడా 1 crore above alimony అడిగారు. Everyone can't afford that. They may have some land or anything, but why they have to convert to cash and give? ఎందుకంటే అదర్ సైడ్ ఆల్సో ఇప్పుడు ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ ఉన్నాడు, సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అంటే, హీ వోంట్ మ్యారీ అ 10th class girl or illiterate girl. Okay, he will marry somewhat proportional to him only. So వాళ్ళు దే కెన్ హ్యావ్ ద ఈక్వల్ ఆపర్చునిటీస్, దే కెన్ ఎర్న్ బెటర్. కానీ వాళ్ళు అలా చేయట్లేదు. వాళ్ళు మొత్తం కొన్ని కేసెస్ లో బాగా డబ్బున్న వాళ్ళు పెళ్లి చేసుకోవటం, పిల్లల్ని కనటం, ఈ డైవర్స్, మెయింటెనెన్స్, అలిమోనీ పేరు మీద వారి ఆస్తంతా గుంజటం. రీసెంట్ గా క్రికెటర్ విషయంలో కూడా మనం విన్నాము. ఓకే, దే ఆర్ ఆస్కింగ్ ఇన్ క్రోర్స్ ఓన్లీ. ఇది ఒక కొందరు పీపుల్ లో ఒక ఫ్యాషన్ అయిపోయింది, యాక్చువల్లీ ఒక ట్రెండ్ సెటర్ లా చేస్తున్నారు. దట్ ఈస్ నాట్ ద వే. మీకు ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండి యూ క్యాన్ ఎర్న్ అన్నప్పుడు, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం, హ్యాండ్స్ లేని శీతల్ దేవి ఒలింపిక్స్ లో మెడల్ కొట్టింది, చేతులు లేవు కాళ్ళతో కొట్టింది, 10 points, ఆర్చరీ కూడా ఎల్లో కొట్టింది. సో అలాంటి సిచ్యువేషన్ లో వాళ్ళు అచీవ్ చేస్తున్నప్పుడు పారామెడల్స్ కూడా పారాలింపిక్స్ లో 29 మెడల్స్ తెచ్చారు. ఇక్కడ ఏంటంటే వీ హావ్ టు ఇన్స్పైర్ ఫ్రమ్ సచ్ పీపుల్. అంటే ఈ ఉమెన్ కూడా అలా ఏదైనా చేసుకోవచ్చు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కానీ, ఎంటర్ప్రినర్షిప్, వాట్ ఎవర్ దే క్యాన్ డూ. టైలరింగ్ చేసి బతికే వాళ్ళు ఉన్నారు. కానీ చట్టాల్లో ఉన్న లూప్ హోల్స్ ని తీసుకొని అడ్వాంటేజ్ తీసుకొని, అది సెలబ్రిటీస్ ఎవరైనా సినిమా యాక్టర్లు కానీ, క్రికెటర్స్ కానీ, ఇంకా మామూలు టెక్కీస్ ఎవరికైతే ఎక్కువ ఇన్కమ్ ఉందో, అండ్ దోస్ పీపుల్ ఆర్ సఫరింగ్ మోర్. యాక్చువల్లీ ఎక్కువ ఎర్న్ చేసే వాళ్ళ మీద ఎక్కువ టార్గెట్స్ ఉన్నాయి, మామూలు మిడిల్ క్లాస్ వాళ్ళ మీద లేవు, ఉన్నాయి కానీ నాట్ దట్ మచ్. బట్ ఈ హెరాస్మెంట్ ఎందుకంటే వాడు ఇవ్వగలడు, కానీ వాళ్ళకి ఎందుకంటే ఎందుకు ఇవ్వాలి, అట్లా కొన్ని చోట్ల ఫాల్స్ అలిగేషన్స్ వేసి కూడా తీసుకుంటున్నారు. అవునవును, ఇది యూజ్ చేసుకొని ఫాల్స్ అలిగేషన్స్ వేసి అలా మెనీ ఫైల్ చేస్తాం. ఇప్పుడు చాలా కేసెస్ లో చూస్తుంటాం, హస్బెండ్ ఏదో స్లాప్ చేశాడు ఇంకోటి అని వస్తుంది. యాక్చువల్ గా వాళ్ళు ఇంటెన్షన్ లో చేయరు, వీళ్ళు ఎన్నో అంటేనే వాళ్ళు చేస్తారు. కానీ ప్రైమా ఫేస్ కూడా చూసుకోవాలి, తన మీద ఇంతకుముందు ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, ఇంతకుముందు అన్ని చూస్తారు, ఇన్వెస్టిగేషన్ అవి తెలుస్తాయి. కానీ ఇక్కడ ఏంటంటే డొమెస్టిక్ వైలెన్స్ కొన్ని చోట్ల క్రియేషన్ కూడా ఉంది. దే వాంట్ మోర్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. నేను టేకప్ చేసిన ఒక కేసులో విలేజ్ నుంచి వచ్చారు, ఏదో ఎడ్యుకేషన్ చదివిపించేసే వరకు, సాఫ్ట్వేర్ ఇటు వచ్చే వరకు, రంగుల ప్రపంచం చూసిన తర్వాత వాళ్ళ కోరికలు కూడా పెరిగిపోయినాయి. అంటే దే వాంట్ మోర్ బెటర్ లైఫ్, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. ఇంతకు మనం చెప్పుకున్నట్టు కూడా స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయి హస్బెండ్ మీద హెరాస్ చేయడం జరిగింది. యు ఎర్న్ మోర్ ఆ ప్రెషర్. అందరికీ రావు కదండి, ఎవ్రీవన్ ఈజ్ నాట్ బై బోర్న్ రిచ్ ఆర్ సమ్వన్. అక్కడ ఈ ఇష్యూస్ వచ్చేసేసి ఇక మెయింటెనెన్స్ అని, అలిమోనీ అని కేసులు వేయడం జరిగింది. సో సుప్రీం కోర్టు ఇవన్నీ టర్మ్స్ ని కన్సిడర్ చేసి వాట్ ఈస్ గోయింగ్ ఇన్ ద సొసైటీ అన్ని చూసి
ఇప్పుడు ఆమె అలెమనీ అడగడానికి కూడా దానికి ఒక క్లాజ్ ఉండాలి. ఎందుకు అడుగుతున్నావు, నీ జాబ్ ఏమైనా వదిలేసావా? ఒక పాయింట్ కూడా ఉంది 8 factors లో. చిల్డ్రన్ చూసుకోవడానికి నువ్వు జాబ్ వదిలేసావా, లేకపోతే హస్బెండ్ చూసుకోవడానికి ఏమైనా సాక్రిఫైస్ చేసావా, లేకపోతే ఇంకేమైనా సర్వీస్ చేసావు, నీ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఏంటి? ఇప్పుడు స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అన్న పాయింట్ కూడా ఎందుకు వచ్చిందంటే, గతంలో వీళ్ళు చాలా మిడిల్ క్లాస్ గానే ఉంటారు. ఒక మంచి ఫ్యామిలీలో బై లక్ పడితే కూడా వీళ్ళ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ సడన్ గా పెరిగిపోతుంది. కానీ నీ గతంలో ఉన్న స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కి ఇప్పుడు ఒకటేసారి రిచ్ గా రావాలంటే ఇస్ దర్ ఎనీ మీనింగ్? అలాగే నీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటుంది, ఎంత నువ్వు డాక్టర్ చదివావా, లాయర్ అయ్యావా, ఇంకోటి అయ్యావా, ఇవన్నీ బేస్లు పెట్టుకొని వాళ్ళ సోషల్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, వాళ్ళు ఇన్ని రోజు ఎలా బతికారు, ఇద్దరు ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నారా, తనకు ఉందా, ఇవన్నీ చూసి చేయడం వల్ల ఖచ్చితంగా మంచి జరుగుతుందని ఆశిద్దాం. ఎందుకంటే ఇంతకుముందు ఇవి లేవు. ఇవి లేకపోవడం వల్ల చాలా మంది మిస్యూజ్ చేయడానికి దొరికింది. ఛాన్సెస్ అనేవి కొంచెం తగ్గించుకోవచ్చు. ఇప్పుడు మిస్యూజ్ కాకుండా జెన్యూనిటీ బేస్డ్ మీద వాళ్ళు ఫిల్టర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన జనరల్ వర్డ్స్ లో కూడా ఒక ఉమెన్ వర్కింగ్ ఉందండి. సొసైటీలో మనం కూడా చూస్తుండే అక్కడక్కడ కిడ్స్ తనే చూసుకుంటది, హస్బెండ్ చూసినా లేకపోయినా. మరి వాళ్ళలాగా వర్క్ చేసుకొని ఇన్కమ్ తెచ్చుకొని కిడ్స్ చూసుకోవచ్చు కదా. దెర్ ఇస్ అన్ ఆప్షన్ ఫర్ దట్. బట్ మరి ఎందుకంటే ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది, అది కూడా మెయింటెనెన్స్. కానీ మెయింటెనెన్స్ పర్ మంత్ తీసుకుంటారు, అలిమనీ అట్ ఎ టైం తీసుకుంటారు ఇన్ జనరల్. బట్ ఇవి తీసుకోవడానికి కూడా వాళ్ళ ఎడ్యుకేషన్ లేకపోయి, హెల్త్ ఇష్యూస్ ఉండి వాళ్ళు రౌండ్ ద క్లాక్ వర్క్ చేయలేక, ఇప్పుడు కొన్ని ఫీల్డ్లో నైట్ షిఫ్ట్సే ఉంటాయి, అలా వాళ్ళకి ఇంటెన్షన్ లేక, ఇంకేదో ఫ్యాక్టర్స్ ఉండటం వల్ల, ఫ్యామిలీ కోసం సాక్రిఫైస్ చేయటం వల్ల వీళ్ళకి మెయింటెనెన్స్ అనటము సూట్ అవుతుంది ఇన్ జనరల్. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఏమి చేయలేరు, వేరేవేవి చేయలేరు, కాబట్టి వాళ్ళకి మెయింటెనెన్స్ కానీ అలిమనీ కానీ ఇవ్వడానికి దీస్ ఉమెన్ ఆర్ ఎలిజిబుల్ యాక్చువల్గా. కానీ ఏమైందంటే అది ఒక ట్రెండ్ సెట్టింగ్ లాగా అయిపోయింది. మెయిన్గా మనకు మెన్ ఉమెన్ ఫైట్ చేస్తే ఆల్వేస్ మెన్దే తప్ప ఉండటం, అందరు ఉమెన్కే సపోర్ట్ చేయటం, ఇలాంటివి జరగడం వల్ల ఆ కేసెస్ కూడా ఇలాంటి ఫ్యామిలీ కేసెస్ అయితే ఈవెన్ కొన్ని ఇయర్స్ నుంచి నడుస్తుంది. వీటికి ఏం ఫాస్ట్ ట్రాక్ కోర్టులే ఉండవు సడన్గా ఏదో చెప్పడానికి చేయడానికి, అది ఇయర్స్ టుగెదర్ నడుస్తూనే ఉన్నాయి. కొన్ని చోట్ల మెయింది కూడా తప్పు ఉంటుంది కాదు, కానీ ఈ మెయింటెనెన్స్ ఎలిమోనీ పేరు మీద అన్నెసెసరీగా కొందరు చావు కూడా కారణం అనేది. రీసెంట్ గా ఒక జడ్జి చనిపోవడం జరిగింది, అలాగే ఒక టెక్కీ చనిపోవడం జరిగింది. చాలా చోట్ల హెల్త్ ఇష్యూస్ అయ్యి హాస్పిటల్ అడ్మిట్ అయ్యి అక్కడ లాక్స్ ఆఫ్ మనీ స్పెండ్ చేస్తున్నారు. యాక్చువల్ గా స్పౌజ్ అనేవాళ్ళు, లెట్ ఇట్ బి హస్బెండ్ ఆర్ వైఫ్, దే హావ్ టు బి సపోర్టివ్. సగం బరువు తగ్గాలి వాళ్ళు వచ్చినందుకు వీళ్ళకి, కానీ వాళ్ళ వల్ల బర్డెన్ అవుతుంది, అది బరువు కావట్లేదు. ఇంకా ఈ మెయింటెనెన్స్ పేరు మీద వాళ్ళు ట్రాజడీ ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి. అండ్ రీసెంట్ గా మనం చూసిన 34 year టెక్కీ తన వీడియోస్ తీసి తను లైవ్ వచ్చి తను ఎన్నో చెప్పి మరి 32 pages సూసైడ్ నోట్ రాశాడు. అంత రాశాడంటే ఏంటి, ఎంత మెంటల్ హెరాస్మెంట్ ఫీల్ అయి ఉంటాడు. అలాంటివి ఫర్దర్ గా లా అండ్ ఆర్డర్ విషయంలో జరగకుండా ఈ 8 factors హెల్ప్ అవుతాయని ఒక అడ్వకేట్ గా నేను కూడా భావిస్తున్నాను. వెల్ ఎక్స్ప్లెయిన్డ్, థ్యాంక్ యూ.